పోర్చుగల్‌లోని సావో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలోని రోడ్లు వైన్ ప్రవాహంతో మునిగిపోయాయి. ఆ పట్టణం సమీపంలో ఆల్కహాల్ తయారీ కేంద్రం లెవిరా డిస్టిలరీ ఉంది. అయితే ఆ లెవిరా డిస్టిలరీలో ఉన్న 22 లక్షల లీటర్ల రెడ్ వైన్‌ను వేరే ప్రాంతానికి తరలించడానికి ఆ కంపెనీ నిర్ణయించింది. దీంతో 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ ఉన్న బారెల్స్‌ను తరలించే క్రమంలో అకస్మాత్తుగా ఆ బారెల్స్ పగిలిపోయాయి. దీంతో అందులో ఉన్న రెడ్ వైన్ మొత్తం నేలపాలైంది. ఈ క్రమంలోనే సావో లోరెంకో డి బైరో అనే పట్టణంలోని రహదారుల గుండా రెడ్ వైన్ ఏరులై పారింది. అయితే ఆ పట్టణంలో రెడ్ వైన్ రోడ్డుపై పారుతుండడం చూసి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియక అక్కడి ప్రజలు కొద్దిసేపు షాక్ అయ్యారు. అయితే ఆ పట్టణంలో పారిన రెడ్ వైన్ ఒలింపిక్ గేమ్స్ లో ఉండే స్విమ్మింగ్ పూల్ ను నింపేంత ఉంటుందని పట్టణ ప్రజలు అంచనా వేశారు. ఈ క్రమంలోనే తమ కంపెనీలో ఇలా ప్రమాదం జరిగిందని లెవిరా డిస్టిలరీ యాజమాన్యం అధికారులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ రెడ్ వైన్ వరదను పక్కనే ఉన్న నదిలో కలవకుండా దాని దారిని మళ్లించారు. ఈ ఘటనపై పోర్చుగల్లోని స్థానిక మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై లెవిరా డిస్టిలరీ కంపెనీ స్పందించింది. భారీగా నిల్వ ఉంచిన రెడ్ వైన్ బారెల్స్ పగిలి సావో లోరెంకో డి బైరో పట్టణంలోని అన్ని రహదారుల్లో ఏరులై పారిందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యతను తమ కంపెనీ తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇలా రెడ్ వైన్ ప్రవహించి చెడిపోయిన రోడ్లు, వీధులను తామే శుభ్రం చేస్తామని వెల్లడించింది. ఇలా జరగడం పట్ల పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరికీ క్షమాపణలు చెప్తున్నట్లు లెవిరా డిస్టిలరీ ఒక ప్రకటన విడుదల చేసింది.